ప్రపంచ దేశాలకు చమురు రవాణాలో అత్యంత కీలకంగా హార్మూజ్ జలసంధిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఇరాన్ జలాల పరిధిలోకి వచ్చే ఈ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఇక నుంచి సర్వీస్ ఫీజు వసూలు చేయాలి అని టెహ్రాన్ భావిస్తోంది. ఇది సాధారణ టోల్ కాదు అని సముద్ర భద్రత, నౌకల రాకపోకల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి సేవలకు సంబంధించిన రుసుం అని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనపై ఒమన్తో చర్చలు కొనసాగుతూ ఉన్నాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు. హార్మూజ్ జలసంధిలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు నౌకల కదలికలను సమర్థంగా పర్యవేక్షించేందుకు ఈ కొత్త విధానం తీసుకువస్తున్నట్లు ఇరాన్ రాయబారి తేల్చి చెప్పారు. సముద్ర కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం, భారీ నౌకల రాకపోకల వల్ల ఏర్పడే సమస్యలను ఎదుర్కోవడం కూడా ఈ చర్యలో భాగమన్నారు. అంతేకాకుండా క్లిష్ట సమయంలో ఇరాన్కు మద్దతుగా నిలిచిన మిత్ర దేశాలకు ఈ సర్వీస్ ఫీజు విషయంలో ప్రత్యేక రాయితీలు లేదా మినహాయింపులు కల్పించే అంశాన్ని కూడా ఇరాన్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీనివల్ల ఆయా దేశాలకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ జలసంధి భద్రతను ఒమన్తో కలిసి పర్యవేక్షిస్తాము అని, ఇతర దేశాలు సైనిక విన్యాసాలకు హార్మూజ్ జలసంధిని వేదికగా ఉపయోగించరాదు అని తీవ్ర హెచ్చరికలు చేశారు. హార్మూజ్ ప్రాంతం ఉద్రిక్తతలకు కాకుండా అంతర్జాతీయ వాణిజ్యానికి సురక్షిత మార్గంగా ఉండాలి అని ఇరాన్ రాయబారి స్పష్టం చేశారు. అదే సమయంలో ఇరాన్ సూచించిన సముద్ర మార్గాన్ని పాటించకుండా ఒమన్ తీరానికి సమీపంగా ప్రయాణించేందుకు ప్రయత్నించిన 8 నౌకలను అధికారులు వెనక్కి పంపినట్లు షిప్పింగ్ డేటా నివేదికలు వెల్లడించాయి. ఈ పరిణామాలు హార్మూజ్ జలసంధిలో కొత్త నియంత్రణలు అమల్లోకి వచ్చే అవకాశాలను సూచిస్తున్నాయి. హార్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో అధిక భాగం రవాణా అవుతుండటంతో ఇరాన్ తీసుకోబోయే ఈ నిర్ణయం అంతర్జాతీయ చమురు మార్కెట్, షిప్పింగ్ రంగం, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం మన దేశంలో ఎరువుల సరఫరా పెద్దగా లేదు అని కేంద్రం తెలిపింది. హార్మూజ్ జలసంధిని నౌకలు సురక్షితంగా దాటుతూ ఉన్నాయంది. ఎరువులు, ఇతర సరుకులతో వస్తున్న 20 నౌకల్లో 15 ఎలాంటి అంతరాయం లేకుండా జలసంధిని దాటాయి. 8 నౌకల్లో 3.32 లక్షల టన్నుల యూరియా, 4 నౌకల్లో 2.57 లక్షల టన్నుల డీఏపీ, 3 షిప్పుల్లో 1.11 లక్షల టన్నుల సల్ఫర్ వస్తుంది. ఇవి సకాలంలో మన పోర్టులకు చేరుకోనున్నాయి. మరో 5 నౌకలు రవాణాకు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.